5 AM క్లబ్. మన వాళ్ళకి ఏంటంటే కొత్త వింత పాత రోత, మంచి సామెత. అంటే ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ గ్లాస్, రెండు ఒకటే. చిన్నప్పటి నుంచి చెప్పింది అదే కదా. బ్రహ్మ ముహూర్తంలో లేయి, స్నానం చేయి, దేవుడు దండం పెట్టు, ఏ దేవుడైనా పర్వాలేదు, లేదా నమాజ్ చేయి పొద్దున్న లేసి, లేదా ప్రేయర్ అంటే ప్రేయర్ చేయి, తర్వాత వెంటనే వండుకొని తిను. అప్పుడు ఏమైంది? నీ దినం పొడుగు కావాలి. 5 గంటల నుంచి లేచినోడు రాత్రి 9 గంటలకు పడుకుంటే ఎంత అయింది? 12 గంటల కంటే ఎక్కువ యాక్టివ్ విండో పెరిగింది. సో పొద్దున్న లేవడం అనేది సహజమైన మనిషికి ఉన్నటువంటి అలవాటు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? రాత్రి తొందరగా నిద్రపోతే. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను రాత్రి 12 గంటలకి నిద్రపోయినా కూడా 5:15కి లేస్తా. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా మారింది. అది బయో రిథమ్ సైకిల్, ఇంటర్నల్ క్లాక్ నన్ను లేపేస్తుంది పొద్దున. నిన్న కూడా లేట్ అయింది రాత్రి, కానీ పొద్దున 5:15కి లేచాను. సో మీరు 3 to 6 months కంటిన్యూగా ఎవ్రీడే మీరు 5 o'clock లేవండి. మీరు నైట్ నిద్రపోవడం అర్లీగా నిద్రపోతారు. అంటే మీరు సైకిల్ని కొంచెం ఇటు తిప్పుతారు. సో దీనికి ఇంగ్లీష్ వాళ్ళు పేర్లు పెడితే కానీ మనం ఫాలో చేయం. 5 AM క్లబ్, ఇంకొన్ని రోజులకి 4:45 క్లబ్ ఇంకోటి వస్తుంది, లేదా బ్రహ్మముహూర్తం క్లబ్ ఒకటి నేనే స్టార్ట్ చేస్తాను. బ్రహ్మముహూర్తం అంటే ఏంది? ఎర్లీ మార్నింగ్, ఆస్పిషియస్ టైం, నేసెంట్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది బయట, ఆక్సిడైజింగ్ ఏజెంట్, బ్యాక్టీరియా వైరస్ అని చంపేస్తుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రేస్, ఆరెంజ్ లైట్ వస్తుంది. దాంట్లో UVA and C కిరణాలు ఉండవు, B కిరణాలు ఉంటాయి, అంటే విటమిన్ Dకి పనికి వస్తుంది. తర్వాత ఎయిర్లో పొల్యూషన్ చాలా తక్కువ. అదే బ్రహ్మ ముహూర్తం. దట్ ఈస్ వాట్ ఈస్ 5 AM క్లబ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇండియాలో సన్ రైజ్ 6 o'clock అవుతుంది, 5:45 అవుతుంది. దానికి 2 గడియలు ముందు, అంటే 24 + 24 48 నిమిషాలు ఈజ్ ఆస్పిషియస్ టైం. సో మీరు 4:45, 5, 4:30, 5:15, మా ఎన్టీ రామారావు గారు 3:30కి లేచేవాళ్ళు. సో అందరూ గొప్ప వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచేవాళ్ళు. సో అది దాంట్లో పెద్దగా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. యూ డెవలప్ ఏ మార్నింగ్ రొటీన్. బట్ నువ్వు 5 o'clock లేచి కూడా నువ్వు 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ తింటున్నావు అంటే సచ్చినోడితో సమానమే.